హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. పాలు విరగకుండా ఈ కమ్మని ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా తియ్యగా రావడానికి 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. కావాలంటే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగి వాటర్ ఇలా మరిగేటప్పుడు 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. తడి బియ్యం పిండి తీసుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకొని తీసుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండి వేసుకున్నాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆవిరికి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పొడి పొడిగా ఉంటే చేతులు తడి చేసుకొని కలుపుకోవచ్చు. చపాతీ పిండిలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతికి పిండి అంటుకోకుండా ఉండడానికి పొడి బియ్యం పిండిలో చేతిని ఇలా అద్దుకొని ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ సైజులో చేసామంటే ఉండ్రాళ్ళు బాగా ఉడుకుతాయి, రుచిగా ఉంటాయి. కావాలంటే కొన్ని ఉండ్రాళ్ళలాగా కొన్ని తాలికల్లాగా చేసుకోవచ్చు. ఇలా మీడియంగా చేసుకుంటే వీటికి తీపి బాగా పడుతుంది. ఇలా ఉండ్రాళ్ళలాగా చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి నీళ్ళని వేసుకోవడం వల్ల పాయసం కొంచెం చిక్కగా ఉంటుంది. పిండిని ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే కప్పుతో కొలిచి తీసుకోవడం వల్ల పాయసం బాగా కుదురుతుంది. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ శనగపప్పుని ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. ఇలా పట్టుకుంటే కొంచెం పలుకుగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా ఉడికించుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఉండ్రాళ్ళను ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళను వేసుకున్నాక ఒకసారి పిండిని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇవి ఉడికాయో లేదో తెలుసుకోవాలి అంటే గరిటెలోకి ఉండ్రాళ్ళను తీసుకొని స్పూన్తో నొక్కితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. బెల్లం వేసుకున్నాక ఉండ్రాళ్ళు ఉడకవు కాబట్టి ఇలా ముందుగానే ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళను ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసుకున్నాక మరొక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల తీపి ఉండ్రాళ్ళకు బాగా పడుతుంది. ఇలా ఉడికించుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి, మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళను ఒకసారి కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ పిండి నీళ్ళను వేసుకున్నాక ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. సరిగా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. కొంచెం చల్లారాక కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పాలను వేసుకుంటే పాలు విరిగిపోతాయి. చల్లారిన పాలను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఈ పాయసాన్ని వినాయకుడికి వినాయక చవితి రోజున సంకటహరి చతుర్థి నాడు ప్రసాదంగా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ పాయసాన్ని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.